హైదరాబాద్ ఔట్స్కట్స్లో కొత్తగా డెవలప్ అయిన ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ పేరు బృందావనం కాలనీ. అందమైన ఇళ్ళు, వెడల్పైన రోడ్లు, పక్కా సెక్యూరిటీ అన్నీ ఉన్నా ఒక బ్లాక్ మాత్రం ఖాళీగా ఉండేది. ఆ బ్లాక్ నెంబర్ 13. ఎవరూ అక్కడ ఇల్లు కొనరు. ఎవరు అద్దెకు కూడా వెళ్లరు. ఎందుకంటే ఆ ఇంట్లో అడుగుపెట్టిన వారు తిరిగి సజీవంగా బయటకు రాలేదనే పుకార్లు ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం ఆ బ్లాక్లో ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టారు. మొదట్లో సంతోషంగా కుటుంబాలు ఉండేవి. కానీ కొద్ది రోజుల్లోనే వింత సంఘటనలు మొదలయ్యాయి. రాత్రిళ్లు హాలులో నడుస్తున్న శబ్దాలు వినిపించడం, లైట్లు ఆన్ ఆఫ్ అవ్వడం, చిన్న పిల్లల ఏడుపులు వినిపించడం, కొన్నిసార్లు గోడలపై రక్తపు చేతి ముద్రలు కనిపించడం, ఇవన్నీ చూసి ఆ ఫ్లాట్లు ఖాళీ అయ్యాయి. ఒక రాత్రి మొత్తం ఫ్లాట్ దగ్ధమైందని, లోపల ఉన్నవారు అందరూ చనిపోయారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అక్కడ కొత్తగా ఎవరు ఉండడానికి ప్రయత్నించినా వాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు, లేక వింతగా అదృశ్యమైనట్లు వార్తలు వెలువడేవి. అప్పటి నుంచి బ్లాక్ నెంబర్ 13 శాపగ్రస్త ప్రదేశంగా పేరొందింది. రాహుల్ ఒక జర్నలిస్ట్. అతను మిస్టీరియస్ స్టోరీలు వెతికి రాయడం ఇష్టపడతాడు. ఒకరోజు అతనికి బ్లాక్ నెంబర్ 13 గురించి విన్నాడు. అక్కడ నిజంగానే దయ్యముందా, లేక మనుషులు కల్పించిన కథలా అని తెలుసుకోవాలని నిర్ణయించాడు. అతని స్నేహితురాలు సిరి ఒక ఫోటోగ్రాఫర్. ఆమెకు హారర్ ప్రదేశాలపై ఆసక్తి. ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. ఒక రాత్రి అక్కడే గడిపి నిజం రికార్డ్ చేయాలి. అరగంట తర్వాత వాళ్లు బ్లాక్ నెంబర్ 13 గేటు దగ్గరికి చేరుకున్నారు. చుట్టూ చీకటి, గాలి గట్టిగా వీచుతోంది. లోపల అడుగుపెడుతుండగానే పాత తలుపు కీచ్ కీచ్ అన్న శబ్దం చేసింది. ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి లోపలికి వెళ్లారు. గోడల మీద పాత పెయింట్ ఊడిపోయి ఉంది. లోపల మసక వాసన. ఎక్కడ చూసినా పాడైపోయిన ఫర్నిచర్, విరిగిన అద్దాలు. రాహుల్ కాసేపు వీడియో రికార్డ్ చేస్తూ, ఇదిగో, ఇది బ్లాక్ 13 లోపలి వాతావరణం. కాని ఇప్పటివరకు ఎలాంటి ప్రేతాత్మ కనిపించలేదు అన్నాడు. అంతలో సిరి కేక వేసింది. రాహుల్, అక్కడ చూడు. గోడ మీద ఎర్రటి చేతి ముద్రలు. వాళ్లు దగ్గరగా చూసేలోపు ఆ ముద్రలు మెల్లగా కదులుతున్నట్లుగా కనిపించాయి. రాహుల్ కెమెరా పెట్టగానే ముద్రలు కనుమరుగయ్యాయి. రాత్రి 12 గంటలు అయింది. ఒక్కసారిగా లైట్లు ఆఫ్ అయ్యాయి. చుట్టూ ఘోరమైన నిశ్శబ్దం. కేవలం ఒక పిల్లవాని ఏడుపు శబ్దం మాత్రమే వినిపిస్తోంది. సిరి భయంతో రాహుల్ చేయి పట్టుకుని, మనమిప్పుడు బయటకు పోదాం అంది. కానీ రాహుల్ ధైర్యంగా, ఇదే సత్యం బయట పెట్టే టైం. ఈ వాయిస్ రికార్డ్ చేద్దాం అన్నాడు. వాళ్లు రెండో అంతస్తుకు వెళ్లారు. అక్కడ ఒక పగిలిన అద్దం ముందు తెల్లటి చీర వేసుకున్న ఒక ఆడదయ్యం నిలబడి ఉంది. ఆమె జుట్టు ముఖాన్ని కప్పేసి ఉంది. నెమ్మదిగా తలెత్తి ఎర్రటి కళ్లతో వాళ్లను చూసింది. సిరి కేకలు వేస్తూ వెనక్కి తగ్గింది. రాహుల్ కెమెరా పెట్టాడు కానీ రికార్డ్లో ఏమీ రాలేదు, కేవలం బ్లాక్ స్క్రీన్ మాత్రమే. ఆ దయ్యం దగ్గరికి వచ్చి గట్టిగా నవ్వింది. ఇక్కడికి రావడం తప్పు. నా ఇంట్లో అడుగుపెట్టిన వాళ్లు ఎవ్వరూ బ్రతకరా అని గర్జించింది. రాహుల్ ధైర్యంగా, నువ్వెవరు, ఎందుకు ఈ బ్లాక్కి శాపం వేశావు అని అడిగాడు. ఆమె మెల్లగా చెబుతూ, నేను సరోజిని. ఇక్కడ 10 సంవత్సరాల క్రితం నా కుటుంబంతో ఉన్నాను. కానీ ఒక రాత్రి ఈ అపార్ట్మెంట్ యజమానులు లోభం కోసం మాకు అగ్ని పెట్టి కాల్చేశారు. నేను, నా పిల్లలు బతికే కాలేదు. మా ఆత్మలు ఇక్కడే బంధించబడ్డాయి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ అడుగుపెడితే వాళ్ల ప్రాణాలు తీస్తాను. అదే నా ప్రతీకారం అని చెప్పి సిరి వైపు నడిచింది. అప్పుడే గోడల నుంచి రక్తం కారడం మొదలైంది. ఫర్నిచర్ ఒక్కొక్కటిగా కదిలి గాల్లో ఎగురుతోంది. కిటికీలు ఒక్కసారిగా శబ్దంతో మూసుకుపోయాయి. సిరి చేతిపై రక్తపు గీతలు వచ్చాయి. ఆమె భయంతో అరిస్తోంది. రాహుల్ తాను తెచ్చుకున్న పవిత్ర రుద్రాక్ష మాలను బయటికి తీశాడు. దాన్ని చేతిలో పట్టుకుని, దేవుడా, మమ్మల్ని కాపాడి రక్షించు అని మంత్రం జపించాడు. ఆ కాంతి దయ్యం ముఖంపై పడగానే అది గట్టిగా కేకవేసింది. సరోజిని ఆత్మ గర్జిస్తూ, నువ్వు నన్ను ఆపలేవు. ఈ బ్లాక్ ఎప్పటికీ నా సొంతం అంది. రాహుల్ ధైర్యంగా, నీకు అన్యాయం జరిగిందని మాకు తెలుసు. కానీ నిరపరాధుల ప్రాణాలు తీయడం సరికాదు. నీ ఆత్మకు శాంతి కావాలి అన్నాడు. అంతలో అతను ఒక చిన్న గంగాజల సీసా తీసి చుట్టూ చల్లాడు. మంత్రాలు జపించసాగాడు. సరోజిని ఆత్మ ఒక్కసారిగా రోదిస్తూ, నా పిల్లల ఆత్మలను విముక్తిపరచు. అప్పుడే నేను శాంతిస్తాను అని విలపించింది. రాహుల్, సిరి ఇద్దరూ కలిసి ప్రార్థనలు చేశారు.
గంగాజలం చల్లగానే పసిపిల్లల నవ్వులు వినిపించాయి. ఒక్కసారిగా మొత్తం బ్లాక్ ప్రకాశవంతమైంది. సరోజిని ఆత్మ మెల్లగా వెలుగులో కలిసిపోయింది. బ్లాక్ నెంబర్ 13లో నిశ్శబ్దం తప్ప మరేం లేదు. సిరి రాహుల్ను చూసి, మనిద్దరం ఇవాళ బ్రతకడం ఒక అద్భుతం. ఈ కథను ప్రపంచానికి చెప్పాలి అంది. రాహుల్ స్మైల్ చేస్తూ, అవును, నిజం ఎప్పటికీ దాచలేం. సరోజిని ఆత్మకు శాంతి కలిగిందని అందరికీ తెలియాలి అన్నాడు. ఆ తర్వాత బ్లాక్ నెంబర్ 13 గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. అది మళ్లీ సాధారణ భవనం అయింది. కానీ కొన్నిసార్లు రాత్రిళ్ళు, ఆ బ్లాక్ పక్కన వెళ్లేవారికి పిల్లల నవ్వులు వినిపిస్తాయని, గాలి కాస్త చల్లగా వీస్తుందని ఇంకా చెబుతారు. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.